హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. మన భారతదేశంలో టాప్ 10 రిచెస్ట్ పీపుల్ ఎవరు? ఇప్పుడు కొత్తగా మరొక లిస్ట్ వచ్చిందనమాట. ఆ టాప్ 10 రిచెస్ట్ లిస్ట్ ఎవరెవరు అనేది. సో దాంట్లో మనం ఊహించిన పేర్లు కొన్ని ఉన్నాయి, ఊహించని పేర్లు కూడా కొన్ని ఉన్నాయి. సో ఇదొక లెక్క అయితే మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళలో టాప్ రిచెస్ట్ బిలియనీర్స్ ఎవరు? ఇది కొద్దిగా ఆసక్తికరమైన విషయం. ఇందులో కొద్దిగా కాంట్రవర్సీ ఉన్న పేర్లు కూడా ఉన్నాయి. సో ఇది ఇప్పుడు వచ్చిన లిస్ట్ ఏంటంటే హురున్ ఇండియా రిచ్ లిస్ట్ అని చెప్పేసి ఒక హురున్ అనే వెబ్సైట్ వాళ్ళు సో ఈ విధంగా వీళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఈ సంస్థ ఇట్లా సర్వే చేసి ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది లెక్క తెలుస్తూ ఇస్తూ ఉంటారు రాష్ట్రాల వారీగా, అలాగే దేశవ్యాప్తంగా ఈ విధంగా. అయితే ఇందులో ఈసారి అయితే హైదరాబాద్ నగరం బెంగళూరును కూడా వెనక్కి నెట్టి 3వ స్థానంలోకి చేరుకుంది. అంటే బిలియనీర్స్ ఎక్కువగా నివసిస్తున్న సిటీ ఏదన్నా ఉందంటే అది అందులో 3వ స్థానంలో ఇది ఉంది, హైదరాబాద్. అదేవిధంగా బిలియనీర్స్ ఎక్కువగా నివసిస్తున్న రాష్ట్రం ఏది అన్నప్పుడు తెలంగాణ 5వ స్థానంలో ఉంది. బహుశా హైదరాబాద్ వల్లే అయి ఉంటుంది అది కూడా. సో దీనివల్ల ఈ విధంగా తెలంగాణకైతే ఒక క్రాంతి అయితే దక్కింది. సో దీంట్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం బిలియనీర్స్ ఒక 10 మంది అయితే టాప్ లిస్ట్లో చేరుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నెట్వర్క్ని బట్టి. సో వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనం ఒకసారి గమనించి చూద్దాం. ఎందుకంటే అసలు ఈ మధ్యకాలంలో చూసుకుంటే మల్టీ మిలియనీర్స్ బిలియనీర్స్ బాగా పెరుగుతూ ఉన్నారు మన దేశంలో. సో దీనికి అనేక రాజకీయ అలాగే ఈ ఆర్థిక కారణాలు అనేక ఉన్నాయనుకోండి. ఎందుకంటే కొన్ని రకాల కొత్త రకం వృత్తులు చోటు చేసుకొని రావడము, అదేవిధంగా ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా అనేక ప్రాజెక్టులకి అలాగే అనేక సంస్థలకి, ఫ్యాక్టరీలకి, కంపెనీలకి పర్మిషన్లు ఇవ్వడాలు, వాటికి వీళ్ళు రాయితీలు ఇవ్వడాలు, సో ఈ రకమైనవి చేసుకుంటూ రావడం. సో దీంతోపాటు కొంతమంది అయితే వేరే రకం స్కాములు కూడా చేసి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. స్టాక్ మార్కెట్ స్కాములు చేసి ఎదిగిన వాళ్ళు కూడా ఇక్కడ టాప్ లిస్ట్లో ఉన్నారు. అదేవిధంగా కొన్ని కట్టడాల విషయంలో కొన్ని కమిషన్లు అని చెప్పేసి అవన్నీ ఇవని చెప్పేసి దోచుకొని ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ ఇప్పుడు మనం పేర్లు అయితే చెప్పలేము, కానీ నేను ఆ లిస్టు చూస్తాను, ఆ లిస్టుని బట్టి మీకే అర్థమైపోతుంది ఎవరు ఏంటి అని. మామూలుగా ఇండియా టాప్ లిస్టు చూసుకుంటే ఆ 10 మెంబర్స్ ఎవరెవరు ఉన్నారనేది గమనించి చూద్దాం. టాప్ వచ్చేసి గౌతమ్ అదానీ, ఆయన నెట్వర్క్ వచ్చేసి 11,61,800 crores అనమాట. ఇదంతా కూడా నెట్వర్క్ ప్రకారం చూడాలి మనం. సో తర్వాత వచ్చేసి ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆయనది వచ్చేసి 10,14,700. అలాగే శివ్ నాడార్, సైరస్ పూనావాలా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సో ఈయన వచ్చేసి 2,89,800 ఈయన నెట్వర్క్. అదేవిధంగా దిలీప్ సంఘీ, సో ఈయన వచ్చేసి పారామెడికల్, సన్ పారామెడికల్స్, ఈయనది వచ్చేసి 2,49,900. అలాగే కుమార్ మంగళం బిర్లా, సో ఈయనది వచ్చేసి ఆదిత్య బిర్లా, ఈయన కంపెనీ వచ్చేసి ఈయనది 2,35,200 నెట్వర్క్. గోపీచంద్ హిందూజా, ఇది హిందూజా కంపెనీ, సో ఇది వచ్చేసి రాధాకిషన్ దమాని, ఎవెన్యూ సూపర్ మార్ట్, ఇది వచ్చేసి 1,90,900. అదేవిధంగా అజీం ప్రేమ్జీ, విప్రో కంపెనీ, సో ఇది వచ్చేసి 1,90,700. అలాగే నీరజ్ బజాజ్, ఇది వచ్చేసి బజాజ్ కంపెనీ, సో ఇది వచ్చేసి 1,62,800 నెట్వర్క్ అనమాట. సో ఇది వీళ్ళకున్న ఈ దేశంలో టాప్ 10. మొత్తం మొదటి ప్లేస్లో వచ్చేసి గౌతమ్ అదానీ ఉన్నాడు, 10th ప్లేస్లో వచ్చేసి బజాజ్ ఉన్నాడు, నీరజ్ బజాజ్. సో గౌతమ్ అదానీ గారి మీద హిండెన్బర్గ్ ఎన్ని ఆరోపణలు చేసిందో అందరికీ తెలుసు. ఆయన ఎన్ని రకాల స్టాక్ మార్కెట్ని మ్యానిపులేట్ చేస్తూ డబ్బులు పోగేసుకున్నాడు అనేది అనేక విధాలుగా పేపర్స్ బయటపెట్టింది, కానీ దాని మీద ప్రభుత్వం ఏ యాక్షన్ తీసుకోలేదు. సో ఇప్పుడు కూడా అంటే గతంలో ఆయన 3వ స్థానానికి వచ్చి మళ్ళీ ఇప్పుడు మొదటి స్థానానికి చేరుకున్నాడు అంటే ఈ ప్రభుత్వం ఏమాత్రం సిగ్గు లేకుండా ఆయనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తూ వెళ్తుందనే దానికి ఇది ఒక ఉదాహరణ. సో ఇది పరిస్థితి. చూస్తూ ఉంటే బిలియనీర్సే మళ్ళీ ఇంకా బిలియనీర్స్గా మారుతూ ఉన్నారు తప్పితే కొత్తగా పేదలు బిలియనీర్స్గా లేకపోతే మిడిల్ క్లాస్ బిలియనీర్స్ స్థానానికి చేరుకోవడం అనేది జరగడం లేదు. మరి ఎలా బిలియనీర్స్ పెరుగుతున్నారయ్యా అంటే అది కూడా ఒక మాదిరిగానే పెరుగుతున్నారు, మరి విపరీతంగా ఏం పెరగడం లేదు. అందులో కూడా అంటే ఎవరైతే ఆ మార్జిన్ బార్డర్లో ఉంటారో వాళ్ళు పెరుగుతున్నారు. సో అది ఇక్కడ జరుగుతూ ఉన్న విషయం. అదేవిధంగా రాజకీయాల్లో ఒక్కసారిగా కుబేరులైన వాళ్ళు కూడా ఉన్నారు, వ్యాపారాలు ఉండి రాజకీయాల్లోకి వెళ్ళి కుబేరులైన వాళ్ళు. సో ఇట్లా 2 రకాల పద్ధతులు ఉన్నాయి. సో దేన్ని ఖండించలేము. ఇక ఏపీకి సంబంధించి అలాంటి 2 రాష్ట్రాలకు సంబంధించి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే దీంట్లో ఒక 10 మంది టాప్ లిస్ట్ ఉంది. సో ఈ టాప్ లిస్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. సో ఈ 10 మంది ఎవరయ్యా అంటే దివీస్ ల్యాబొరేటరీకి సంబంధించి మురళీ దివి, ఈయనది వచ్చేసి 76,100 కోట్లు నెట్వర్క్. అదేవిధంగా మేఘా ఇంజనీరింగ్ పి పిచ్చిరెడ్డి గారు, ఇది ఈయన 54,800 కోట్లు. అదేవిధంగా మేఘా ఇంజనీరింగ్ పివి కృష్ణారెడ్డి, ఈయన 52,700 కోట్లు. ఈ మేఘా ఇంజనీరింగ్ గురించి మనం కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఈ వీళ్ళు ఏవైతే వీళ్ళ ప్రాజెక్టులు చేసే దాంట్లో వీళ్ళు చేస్తున్న పనులు కానీ
సో వీళ్ళు బ్యాంకింగ్ సిస్టమ్ తోటి అంటే ఫారిన్ బ్యాంకింగ్ నుంచి పెట్టుబడి పెట్టించుకున్నట్టుగా లోన్లు తీసుకున్నట్టుగా క్రియేట్ చేయడం కానీ ఇందులో ఒక రకమైన అవకతవకలు చేశారనేది మనం గతంలో మాట్లాడుకున్నాం. సో ఇలాంటివన్నీ హెల్ప్ అయ్యాయి. నిజానికి ప్రతిపక్షాలు కూడా వీళ్ళ మీద గట్టిగా కౌంటర్లు కూడా ఇచ్చారు. మన దగ్గర తెలంగాణలో కట్టిన ప్రాజెక్టుల విషయంలో వీళ్ళు అవినీతి చేశారు అది ఇది అని చెప్పేసి. కానీ ఇది నిరూపించడానికి ఎవరూ లేరు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళకే ప్రాజెక్టులు ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళకే ప్రాజెక్టులు ఇస్తుంది. ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. సో వెనకాల ఉన్నది ఏంటంటే ఇంత నెట్వర్క్ అనమాట. సో దీంట్లో ఏమైనా జరగచ్చు. అలాగే హెటెరో ల్యాబ్స్ బి పార్థసారథి రెడ్డి, సో ఈయన వచ్చేసి 29,900 కోట్లు. అదేవిధంగా అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఎస్ సుబ్రహ్మణ్యం రెడ్డి, సో ఈయన వచ్చేసి 22,100 కోట్లు. అదేవిధంగా అపర్ణ కన్స్ట్రక్షన్స్ సి వెంకటేశ్వర రెడ్డి 21,900 కోట్లు. అదేవిధంగా ఎంఎస్ఎన్ ల్యాబ్స్, సో ఎం సత్యనారాయణ రెడ్డి గారు, ఈయనకి 18,500 కోట్లు. అదేవిధంగా మై హోమ్ ఇండస్ట్రీస్ జూపల్లి రామేశ్వరరావు గారు, ఈయనది వచ్చేసి 18,400 కోట్లు. అలాగే డాక్టర్ రెడ్డిస్ కె సతీష్ రెడ్డి గారు, సో ఈయనది వచ్చేసి 18,100 కోట్లు. అలాగే బయలాజికల్ మహిమా దాట్ల వీళ్ళది వచ్చేసి 13,600 కోట్లు. ఎక్కువగా మీరు గమనించి చూస్తే దీంట్లో ఒకటి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మెగా ఇంజనీరింగ్ కావచ్చు, అదేవిధంగా అపర్ణ కన్స్ట్రక్షన్ కావచ్చు, అదేవిధంగా మై హోమ్ ఇండస్ట్రీస్ కావచ్చు. ఈ విధంగా వీళ్ళు ఎందుకు ఇట్లా ఉన్నారయ్యా అంటే అందులో ఎంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనే దానికి చాలా డబ్బు ఎక్కడి నుంచి కూడగట్టుకొని వస్తారు, ఏ విధంగా లాబింగ్ జరుగుతుంది, ల్యాండరింగ్ జరుగుతుంది, ఇలాంటి వాటన్నిటికీ చాలా కారణాలు ఉంటాయి. అంటే వీళ్ళు అలా చేశారని కాదు, కానీ ఆ ఫీల్డ్ సంబంధించిన మనం మాట్లాడుకుంటే దాంట్లో చాలా ఉంటాయి. సో అది వేరే సంగతి అనుకోండి. ఇకపోతే దీంతోపాటు ఈ ల్యాబ్స్కి సంబంధించి కూడా ఫార్మసీస్కి సంబంధించి కూడా ఎక్కువ మంది ఉన్నారు. రెడ్డిస్, అలాగే బయలాజికల్ అదేవిధంగా ఎంఎస్ఎన్ ల్యాబ్స్, అలాగే హెట్రో ల్యాబ్స్, ఇది పరిస్థితి. దివిస్ ల్యాబొరేటరీస్, ఇట్లా వీళ్ళు ఉన్నారు. టాప్ 10లో ఈ 2 సెక్టార్సే ఉన్నారు, ఇంకా మిగతా సెక్టార్స్ లేరు. ఎన్ని రకాల వృత్తులు, ఎన్ని రకాల వ్యాపారాలు, ఎన్ని రకాల బిజినెస్లు ఉండగా ఈ 2 సెక్టార్లే దాదాపు 99% ఉన్నారు అంటే ఎందుకని? ఈ మధ్యకాలంలోనే ఈ ఫార్మా అక్రమాలకు సంబంధించి అనేక వివాదాలు కూడా బయటకు వచ్చాయి. ఆ కంపెనీల పేర్లు చెప్పలేం, కానీ కొన్ని బయటకు వచ్చేసి అది పెద్ద వివాదంగా మారిపోయి ఫార్మా వాళ్ళు వాటికి రేట్లు ఏ విధంగా పెడతారని చెప్పేసి ఒక కంపెనీ ఎండి, ఎవరైతే ఇలా ఫార్మా కంపెనీ ఎండి తన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లా ఫేక్ కూడా తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు, వీటి ద్వారా డబ్బులు ఏ విధంగా ప్రజల నుంచి దండుకుంటారు అని. నిజానికి మెడికల్ ఫీల్డ్కి సంబంధించి అయితే, ముఖ్యంగా ఫార్మాకి సంబంధించి వాళ్ళు ఏ రేటు చెప్తే ఆ రేటుకు మనం కొంటాం. ఒకటి జనరిక్ మెడిసిన్స్ మీద అవగాహన లేకపోవడము, రెండోది వీటిని సైడ్ చేసేసి ఈ బ్రాండెడ్ మెడిసిన్స్ని ఎక్కువగా అమ్ముకొని డబ్బులు చేసుకోవడము, ఇలాంటి రకరకాల ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి దాంట్లో. అయితే ప్రజల నుంచి ఎక్కువ డబ్బులు దండుకోవడానికి ఇది ఒక ఆస్కారం అనమాట. సో ఇది ఇక్కడ ఉండే పరిస్థితి. దీన్ని బట్టి మన ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో హైదరాబాద్లోనే ఎక్కువ మంది బిలియనీర్స్ ఉన్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ. అయితే ఇప్పుడు ఏపీ కూడా సరిగా డెవలప్ అవ్వట్లేదు అనే దానికి కూడా ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే అక్కడ కంపెనీలు లేవు, అక్కడ ల్యాబొరేటరీస్ లేవు, అక్కడ బిలియనీర్స్ తయారు కావట్లేదు అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుందిగా. మరి ఏపీ మళ్ళీ అందుకోవాలి అంటే కనీసం వచ్చే 5 ఏళ్లలో అయినా సరే ఇది సాధించాలని చెప్పేసి ఈ రిచ్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్టులో మళ్ళీ చోటు సంపాదించుకోవాలని మనం అయితే కోరుకుందాం.